దేశంలోని ప్రతి జిల్లాకు సహకార బ్యాంకు పాల ఉత్పత్తిదారుల సంఘం ఉండేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అలాగే వచ్చే 5 ఏళ్లలో సహకార సంస్థలేని 2 లక్షల గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన సహకార్ సే సమృద్ధి కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. నానో యూరియా, నానో డిఏపిపై 50% సబ్సిడీని ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. వాటి ఉపయోగం ఉత్పత్తిని పెంచుతుందని, భూసారాన్ని కూడా కాపాడుతుందన్నారు. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ని స్థాపించిందని తెలిపారు. కేంద్రం త్వరలో జాతీయ సహకార విధానాన్ని తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో 1100 కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పడ్డాయని చెప్పారు అమిత్ షా. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2000 కోట్ల విలువైన బాండ్ల జారీతో మరిన్ని సహకార సంస్థల సంక్షేమం కోసం పనిచేయగలదని నొక్కి చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా వెనుకబడిన 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో శ్రేయస్సును తీసుకురావడమే లక్ష్యంగా ప్రధాని మోదీ సహకార్ సే సమృద్ధికి పిలుపునిచ్చారని తెలిపారు.